అది జనసేనకి చచ్చినా వేరు ఉమ్, వాళ్ళు. ఉమ్, జనసేనతో ఆంధ్రాలో పొత్తు పెట్టుకోవడం తెలంగాణలో టీడీపీ వాళ్ళకి నచ్చదు, ఇష్టం ఉండదు. అవును తప్పదు అవును కాబట్టి ఇక ఓసారి గెలుపుకి జగన్ని తట్టుకోవాలంటే తోడు ఈయన పనికి వచ్చేళ్ళే అనుకుంటున్నారు. అందుకని సంతృప్తి పడుతున్నారు తప్పించి పవన్ కళ్యాణ్ తెలుగుదేశాన్ని కూడా పక్కన పెట్టి ఎదుగుతాడంటే సచ్చినా తెలుగుదేశం వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి అది ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్ ఏంటి, మనం తెలంగాణలో కూడా నాకంటూ నా పార్టీ ఉండాలి అనుకుంటున్నాడు. ఒక బార్గెనింగ్ పవర్గా. ఇంకోటి హైదరాబాద్ ఎలక్షన్స్ అతని మెయిన్ టార్గెట్ అతని టీంకి. ఉమ్, ఉమ్, ఇప్పుడు గనక ఈ మున్సిపాలు ఎంపీటీసీ వీటిట్లో గనక పోటీ చేస్తే హైదరాబాద్ దగ్గరకు వచ్చేటప్పటికి సచ్చినట్టు పొత్తు పెట్టుకుంటారు బీజేపీ వాళ్ళు. ఉమ్, ఎందుకయ్యా అంటే హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో సామాజిక వర్గ సమీకరణాల బలం ఉంది, కమ్మ కాపు ఇట్లాగా. ఉమ్, ఆ సమీకరణాల బేసిస్ మీదన మనకి కానీ ఒక 5 సీట్లు 10 సీట్లు ఇచ్చినా ఇవ్వాల్సిందే. ఇప్పుడు 300 తీసుకుంటే నాకు 30 ఇవ్వండి అంటాడు ఉమ్, అట్లాగా. కాకపోతే బీజేపీకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే జనసేన వల్ల వాళ్ళకి వస్తాయన్న నమ్మకం ఏం లేదు. ఉమ్, ఉమ్, జనసేన వల్ల వస్తాయన్న నమ్మకం ఏం లేదు వాళ్ళకి. వాళ్ళ ఓటు వాళ్ళు లెక్క చూసుకోవాలి. ఇప్పుడు 2 అవును కాన్సెప్ట్లు ఉంటాయి. రేపు బీజేపీ వీళ్ళతో సంబంధం లేకుండా గట్టిగా సీట్లు సాధించింది అనుకోండి, ఉమ్, భారతీయ జనతా పార్టీ ఇక ఆ దూకుడు కొనసాగించింది. ఎక్కడన్నా వీళ్ళిద్దరి ఓట్లు లెక్క చూసుకుని ఆఫ్టర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అయ్యాక వీళ్ళిద్దరి ఓట్లు కలిస్తే కనుక గెలిచి ఉండేవాళ్ళు అన్న లెక్క వచ్చింది అనుకోండి,